ఈ వ్యాఖ్యలు విని పోలీసులు నీ మీద కేసు పెడితే ఏం చేస్తావు? ఎందుకు పెడతారన్న? ఉన్నది చెప్పిన నేను. చాలా బాధగా ఉందన్న నాకైతే, నిజంగా చెప్తున్నా. నేను గిట్ట ఎన్నోసార్లు చూసిన. 1000 రూపాయల టికెట్ అంటే ఎవడు కొంటాడు? పాప్కార్న్ 200 300 పాప్కార్న్ ఎవడన్నా తినేది? సవాల్ చేసి చూసిన పోలీసులు. నిజంగా ఆన్సర్ చెప్పాలి ఆయనకి. నిజంగా పట్టుకున్న గిట ఆయన గుండెల్లో భయం పోలేదు చూసిన. నిజంగా రవి ఈజ్ గ్రేట్ మ్యాన్. మరి అందరూ డౌన్లోడ్ చేసుకుని చూస్తే ఐబొమ్మ పోయింది, ఎట్లా చూస్తారు? చాలా బాధగా ఉందన్న. పేదవాళ్ళకి అండ్ యూత్కి ఎక్కువ అది ఉపయోగపడేది. సినిమాలు కొత్తవి రిలీజ్ అయినా ఓ 2 days తర్వాత ఈ తొక్కిసలాటలో చనిపోవడం యూత్ గిట, కొంతమందికి ఫ్యామిలీ ఆడియన్స్ గిట, ఫ్యామిలీ వాళ్ళ గిట ఎంతో మంచిగా ఉండే ఐబొమ్మ. ఓటీటీలో ఇంట్లో చూసుకోవడం కానీ, లేదంటే ఫోన్లో చూసుకోవడం కానీ, ఎంతో మందికి యూత్ గిట చాలా ఉపయోగపడింది. అలాగే ఇంట్లో చూసేవాడికి ఫ్యామిలీ గిట ఎంతో ఉపయోగపడింది. ఎందుకంటే థియేటర్లో చూసినా మళ్ళీ వీళ్ళు ఇంట్లో టీవీలో వేసుకొని చూసేవాళ్ళు. చాలా బాధగా ఉందన్న నాకైతే, నిజంగా చెప్తున్నా. నేను గిట్ట ఎన్నోసార్లు చూసిన. కాకపోతే ఏమన్నాడు, దొరికిపోయిండు. వాళ్ళ నాన్నగారే ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు. తగ్గకపోతే ఇంకా మళ్ళీ ఓటీటీ ఎవరో ఒకరు మళ్ళీ దీన్ని ఐబొమ్మ లాంటి దాన్ని ఇంకోటి సృష్టిస్తారు ఎవరైనా అని అనుకుంటున్నా. మనోడు మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని వదలడు. దీన్ని వదిలే సమస్య గిట్ట లేదు, వదలడు. పేద ప్రజలు కానీ సోషల్ మీడియా కానీ చాలా మంది ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు ఐబొమ్మ రవికి. అవును, ఎట్లా చూడొచ్చు అంటే మంచిది కదా, పేదవాళ్ళకి అదే కదా. ఇప్పుడు 1000 పెట్టి మేము టికెట్ కొనలేము కదన్న. పేద ప్రజలు అయితే కొనలేరు కదా. 1000 రూపాయల టికెట్ అంటే ఎవడు కొంటాడు? పాప్కార్న్ 200 300 పాప్కార్న్ ఎవడన్నా తినేది? 180 రూపీస్ కోకా. ఫ్యామిలీస్ ఎట్లా వస్తారన్న? మళ్ళీ మీరు మళ్ళీ ఏదన్నా ఆటో తీసుకుపోయినా లేకపోతే వెహికల్ పెట్టినా గిట్ట దానికి మళ్ళీ డబల్ ఛార్జ్, 30 20 నీ ఇష్టం. ఈ పాప్కార్న్లకి మళ్ళీ ఈ కూల్ డ్రింక్లకి ఈ టికెట్లకి ఎక్కడన్నా ఎవడన్నా పోయేది? అందు గురించే ఐబొమ్మని బతికి మళ్ళీ రావాలని అనుకుంటున్నాను. అవునవును చేసింది, పట్టుకున్నారులే. అంటే ఇప్పుడు ఒకటన్నా అంటే దొంగ పని చేసిండు అంటే నా దృష్టిలో అయితే దొంగ పని చేయలేదు అనుకుంటా. ఎందుకంటే ఎన్నో సినిమా వాళ్ళకి నష్టం వచ్చింది ఏదో అన్నారు కానీ అదేమో. కానీ మీరు నష్టం వచ్చిందంటే ఎందువల్ల నష్టం వచ్చిందన్న? టికెట్ రేట్లు ఎందుకు పెంచారన్న? ఎవరు పెంచమన్నారన్న? మీరు తగ్గించానన్న టికెట్ రేట్లు. మీరు 1000 టికెట్ రేట్లు పెంచితే ఎవడన్నా వచ్చేది థియేటర్కి? నీ ఇష్టం ఉన్న రేట్లు పెంచారు కాబట్టి ఐబొమ్మ లాంటివి వచ్చినాయి. ఇంకా వస్తాయి. ఐబొమ్మ పోయిందని అనుకుంటున్నారేమో. ఇంకోటి నెక్స్ట్ దిగుతుంది. రవి అతను ఇంకోటి ప్లాన్ చేసిండు. ఇంకోటి ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే వాళ్ళ టీం కానీ ఇంకోటి రిలీజ్ చేస్తారు. సో భయపడకుండా ఒక వ్యక్తి సవాల్ చేసిండు చూసిన పోలీసులు. నిజంగా ఆన్సర్ చెప్పాలి ఆయనకి. నిజంగా పట్టుకున్న గిట ఆయన గుండెల్లో భయం పోలేదు చూసిన. నిజంగా రవి ఈజ్ గ్రేట్ మ్యాన్. సో ఐబొమ్మ తీరుగా మూవీ రూల్స్ ఉంది కదా, దాన్ని బ్యాన్ చేయగలుగుతారా మరి పోలీసు వాళ్ళు? ఎవరేం చేయలేరన్న. నువ్వు ఎన్ని చేసినా మా రవి బయటకు వస్తే మళ్ళీ ఐబొమ్మ తిరిగి వస్తుంది. అది రాసి పెట్టుకోండి. ఈ వ్యాఖ్యలు విని పోలీసులు నీ మీద కేసు పెడితే ఏం చేస్తావు? ఎందుకు పెడతారన్న? ఉన్నది చెప్పిన నేను. నేను రవిలాగా వెబ్సైట్ అయితే ఏం చేయలే కదా. నేను ఉన్నది చెప్పిన. రవి గురించి మాకు ఆదర్శం. ఎంతోమందికి పేద ప్రజలకి మీరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు టికెట్ రేట్లు పెంచింది కాబట్టి ఐబొమ్మ తీసుకురావడం జరిగింది. సో పేద ప్రజలకు మంచి జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను, నా గిట్ట మంచి జరిగింది. సినిమా వాళ్ళు ఏమంటున్నారు, సినిమాని థియేటర్లో చూడండి, ఎంత ఖర్చు పెట్టి అయినా అది మూవీ థియేటర్ ఫీలింగ్ బాగుంటుంది అంటున్నారు. థియేటర్ ఫీలింగ్ బాగుంటుంది. మరి రేట్లు ఇట్లా వివత్సంగా నేను 1000 రూపాయలు పెట్టలేనన్నా. నా స్తోమత కాదు, నేను పని చేసుకునేవాడిని. 1000 రూపాయలు స్తోమత కాదు నాది. 50 100నే ఆ రేంజ్ మాత్రమే నాది. 100 రూపాయల కంటే ఎక్కువ పెట్టలేను. నా రేంజ్ అదే. ఎవరు పెంచమన్నారు? మీరు పెంచుకుంటుండ్రు. సినిమా బడ్జెట్లు మీరే పెంచుకుంటారు. హీరోలకి బడ్జెట్లు మీరే పెంచుతుండ్రు. సినిమా బడ్జెట్ పెరగడానికి కారణం హీరోలు సగం తీసుకుంటారు బడ్జెట్. తీసుకోకండి, సినిమాలు తీయకండి, కొత్త వాళ్ళతో తీయండి అన్న. కొత్త హీరోయిన్లతో తీయండి, కొత్త హీరోలతో తీయండి. కొత్త నటులు ఎంతోమంది ఉన్నారు కదా. మళ్ళీ కోట్లు రెవెన్యూ ఎందుకు ఇస్తున్నారన్న? ఎవరు ఇవ్వమన్నారన్న? మిమ్మల్ని కోట్లు పెట్టి సినిమా తీయమని ప్రజలు అడిగినరన్నా? మళ్ళీ ప్రజల మీద రుద్దుతారు. మాకు 100 కోట్లు అయింది ఖర్చు, మేము ఎందుకు పోవాలి? మాకు ఓటీటీలో వస్తే సినిమా డౌన్లోడ్ కొడతాం, సినిమా చూస్తాం. అందుగురించే ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది. అలాగే ఐబొమ్మ వచ్చింది. నువ్వు కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీయని ప్రజలు చెప్పిండ్రన్న? అసలు సినిమా తీయమని మేము చెప్పినామా? లేదు కదా. మీరే రెవెన్యూలు పెంచి కోట్లు వాళ్ళకి ఇచ్చేసి మీరే తీసేసి ఇప్పుడు మేము ఇన్ని కోట్లు పెట్టినాం సినిమాకి, మీరు చూడాలి కంపల్సరీ అని ఎవరు చూస్తారన్న? 1000 రూపాయలు నా సోమత కాదన్న. 100 రూపాయలు మాత్రమే నా సోమత. అది గిట్ట మేము ఫ్యామిలీ మొత్తం వెళ్తాం, 10 మంది ఫ్యామిలీ. మనిషికి 100 రూపాయలు అంటే 1000 రూపాయలు అయితే అక్కడ. అదే నువ్వు ఒక మనిషి దగ్గర 1000 గుంజితే 10,000 ఎక్కడి నుంచి తేవాలన్నా?
పొద్దున్న నుంచి నైట్ వరకు కష్టపడితే 600 రూపాయలు రావన్నా 1000 రూపాయలు నేను టికెట్కి పెట్టాలా? పాప్కార్న్కి 200, కూల్ డ్రింక్కి 180, వాటర్ బాటిల్ 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు ఇష్టం. మళ్ళీ పార్కింగ్కి ఏమో 50, 30, 40 నీ ఇష్టం ఉన్నట్లు గుంజుతున్నారన్న. ఎవరన్నా ఎట్లా వచ్చేది? అందు గురించే మా రవి ఏదైతే చేసినా నిజంగా గ్రేట్ మ్యాన్ ఈజ్